జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ గారు తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన గోవెన, కుర్సిగూడ, లింగగూడ, నాయకపుగూడ గ్రామాలను సందర్శించారు. గిరిజన ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమమే పోలీసుల ప్రధాన లక్ష్యం అని ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ గారు అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా యువతకు వాలీబాల్ కిట్లు, టీ షర్ట్లు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సంబురావు అనే బాలుని పరామర్శించి త్వరలో ట్రీట్మెంట్ అయ్యే విధంగా పోలీస్ శాఖ తరపున చూస్తామని పేర్కొన్నారు. అక్కడ ఉన్న చిన్న పిల్లలతో కాసేపు ముచ్చటించి బిస్కెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ గారు మాట్లాడుతూ, యువత మరియు ప్రజలు మావోయిస్టుల ప్రలోభాలకు లోనూ కావద్దని, వారికి సహకరించవద్దని పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తుల మాయమాటలు నమ్మవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సహకరిస్తారని తెలియజేశారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. యువత మావోయిస్టులకు ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవాలని పేర్కొన్నారు. యువత ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యం అని, పిల్లలు, యువతను వారి తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించాలి అని తెలిపారు. విద్య, వైద్యం గురించి సహకారం కోసం పోలీసులను ఎల్లప్పుడూ ఆశ్రయించవచ్చని, తమకు పోలీస్ శాఖ తరపున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. గ్రామంలో నిషేధిత గంజాయి సాగును పండించవద్దని అన్నారు. అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సిఐ బుద్ధస్వామి, తిర్యాని ఎస్ఐ శ్రీకాంత్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పేరు చెప్తానే ఇస్తా. పేరు చెప్పాలి. ఈ ఊరే మంచిగా అవుతుంది కదా. అక్కడైతే పిల్లలు కూడా మంచిగా చూసుకుంటారు. మీరేం చేస్తారంటే ఒకసారి పండుగలకు తీసుకొస్తారు, తీసుకొచ్చి మళ్ళీ వాపస్ పంపించారు, మళ్ళీ మీ దగ్గరే ఉంచేసుకుంటారు. నీకు చదువుకోవాలని ఉందా? చదువుకోవాలని ఉందా? ఉందా? మరి ఉంది కదా, మరి పంపించచ్చు కదా. నీకు సక్కుబాయ్, ఏం పేరు? సాకుర్బాయ్. సాకుర్బాయ్ చదువుకోవాలని ఉందా నీకు? లేదా? గ్రౌండ్ ఎక్కడ తీసుకుంటా? మరి ఒకవేళ పంచర్ అయింది అనుకో, నెక్స్ట్ టైం పంచర్ అయినా కానీ లేకపోతే ఖరాబ్ అయినా కూడా ఎస్ఐ గారికి చెప్పండి. ఎస్ఐ ఫోన్ నెంబర్ తీసుకోండి. ఎస్ఐ ఫోన్ నెంబర్ తీసుకొని చెప్పండి.